ఇండియన్ రైల్వేస్ దేశవ్యాప్తంగా 48 మేజర్ సిటీస్‌లో ఆర్జినేటింగ్ ట్రైన్స్ కెపాసిటీని పెంచబోతుంది. దేశవ్యాప్తంగా పలు పెద్ద నగరాల్లో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. దానికి తగ్గట్టుగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, రైళ్లు కానివ్వండి అందుబాటులో లేవు. అందుకనే ఇండియన్ రైల్వేస్ 48 మేజర్ సిటీస్‌లో ఆర్జినేటింగ్ ట్రైన్స్ యొక్క కెపాసిటీని పెంచడానికి ప్లాన్ చేస్తుంది. ఈ 48 సిటీస్‌లో తెలుగు రాష్ట్రాలకు చెందిన హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ ఉన్నాయి. ఈ ఆర్జినేటింగ్ ట్రైన్స్ కెపాసిటీని పెంచడం అంటే కేవలం కొత్త రైళ్లని వేయటం కాదు. దానికి తగ్గట్టుగా రైల్వే స్టేషన్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని పెంచడం. అంతే ఈ కొత్త రైళ్లు వేస్తే అవి ప్రారంభం అవ్వటానికి ఈ ప్లాట్‌ఫార్మ్స్ అనేవి ఖాళీగా ఉండాలి కదా! సో, దానికి అనుగుణంగా ప్లాట్‌ఫార్మ్స్‌ని నిర్మించడము, కొత్త రైలు వేస్తే దానికి తగ్గట్టుగా ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందిగా స్టేషన్స్‌లో. సో, దానికి తగ్గట్టుగా రైల్వే స్టేషన్స్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని పెంచడం అంటే పాసెంజర్ ఫెసిలిటీస్‌ని పెంచడము. ఈ సిటీస్‌లో కొత్తగా శాటిలైట్ రైల్వే స్టేషన్స్‌ని డెవలప్ చేయటము. అంటే చర్లపల్లి లాంటి టెర్మినల్స్‌ని కట్టడము, రాయనపాడు, ఇటు గుణదల లాంటి శాటిలైట్ స్టేషన్స్‌ని డెవలప్ చేయటము. ఈ కొత్త రైళ్ళని ప్రారంభిస్తే సరిపోదు. వాటిని మెయింటెనెన్స్ కూడా చేయాలి గదా! వాటిని మెయింటెనెన్స్ చేయడానికి కొత్తగా పిట్ లైన్స్, కోచింగ్ కాంప్లెక్సెస్‌ని నిర్మించటము. ఇవన్నీ చేస్తేనే ఈ ఆర్జినేటింగ్ ట్రైన్స్ యొక్క కెపాసిటీని పెంచగలుగుతారు. సో, దీనిలో భాగంగా ఇవన్నీ చేయబోతున్నారు ఈ 48 మేజర్ సిటీస్‌లో. వాటిల్లో 4 సిటీస్ తెలుగు రాష్ట్రాల నుండి ఉండటము మన అదృష్టము. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్‌లో చెప్పండి.